యువకాలం అని చెప్పి ఇదేదో నారా లోకేష్ గారు బ్రెయిన్ చైల్డ్ అని, ఇదేదో ఒక పెద్ద పథకమని యువకాలం అంట. ఇంతకుముందు 14-19 మధ్యలో కూడా ఇలాంటిది ఒక మాట చెప్పారు, యువ నేస్తం అన్నారు దాన్ని, ముఖ్యమంత్రి యువ నేస్తం అని. ఏంటో ముఖ్యమంత్రి యువ నేస్తం అంటే నిరుద్యోగులకు అప్పుడు 2000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు, ఇవ్వలేదు. వెన్నుపోటు, అది వెన్నుపోటు 1, ఇది వెన్నుపోటు 2. యువనేస్తం అంటే మళ్ళీ అది పాత అనుభవాలు గుర్తొస్తాయని చెప్పి ఈసారి పేరు మార్చి యువగలం అన్నారు. ఇది మరింత వెన్నుపోటు. ఇది 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తానన్నారు, ఇచ్చారా? ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు 3000 చొప్పున, ఇంప్లిమెంట్ చేస్తున్నారా? ఎవరికి వస్తుంది నిరుద్యోగ భృతి? ఇది వెన్నుపోటు కాదా? మేము వెన్నుపోటు దినం చేస్తేనేమో ఇంతకంటే బ్రహ్మాండంగా ఏ ప్రభుత్వం చేస్తుంది, మేము బ్రహ్మాండంగా అన్ని పథకాలు అన్ని సంక్షేమ పథకాలు అంటే ఏమి ఇచ్చారో చెప్పంటే ఒక్కడు చెప్పడు. ఈనాడు వారు మాత్రం ఎలివేషన్లు ఇచ్చింది సరే, మిగిలింది ఎప్పుడు ఏమి ఇచ్చారండి? అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అత్యంత బాధాకరమైనటువంటి విషయం, తల్లికి వందనం. అమ్మఒడి దాన్ని పేరు మార్చుకున్నారు తల్లికి వందనం అని. ఎంత పాపమండి, చదువుకునే పిల్లలు, చిన్నపిల్లలు మోసం చేసినటువంటి నాయకులు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు అసలు. ఆ రోజు మేము చెప్పాము, అమ్మఒడి బడికి పంపిస్తే ప్రతి అమ్మ ఖాతాలో వేస్తామని. ఎస్, మేము చెప్పింది అది. ఈరోజు మీరు ప్రతి పిల్లోడికి ఇస్తానన్నారు. మీరు సుమారుగా 87 లక్షల మంది పిల్లకాయలు ఉన్నారు మన రాష్ట్రంలో, చదువుకునే పిల్లలు. సంవత్సరానికి 15,000 చొప్పున ఎంతమంది పిల్లలకి వేశారు? ఎప్పుడు వేశారు? మరి 24-25 ఎగ్గొట్టేస్తారా? ఇప్పుడు ఈ 1 ఇయర్ ఎగ్గొట్టేస్తారు. లాస్ట్ ఇయర్ ఎన్నికల సంవత్సరం కాబట్టి అప్పుడు కూడా అది కూడా ఎగ్గొట్టేస్తారు. అంటే మీకు ఇచ్చినటువంటి 5 ఏళ్లలో 2 ఏళ్ళు మీరు ఎగ్గొట్టేస్తారా? 3 ఏళ్ళు ఇవ్వగలిగే అవకాశం ఉంది మీకు, అంతే. అది ఇస్తారో లేదో తెలియదు, కానీ మీరు చేసినటువంటి పరిపాలన వల్ల ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి. ఈ రాష్ట్రంలో బడికి పంపిస్తున్నటువంటి ప్రతి తల్లిదండ్రులు కూడా ఇది గమనించాలి. చంద్రబాబు గారికి ఇచ్చినటువంటి 5 ఏళ్లలో మొన్న జూన్లో డిపాజిట్ కావాల్సినటువంటి అమ్మఒడి డబ్బుల్ని ఆయన ఎగ్గొట్టేశాడు. 24-25కి సంబంధించి ఇప్పుడు ఏదో ఇస్తాము అని అంటున్నారు. ఎలా ఇస్తారు, ఎంతమందికి ఇస్తారు అన్నటువంటి వివరాలు ఇంకా మనకు తెలియదు. ఇంకా మరి ఇదే పందా కొనసాగితే చివరి సంవత్సరం, అది ఎన్నికల సంవత్సరం, అది చివరి సంవత్సరం అంటే దాన్ని కూడా ఆటోమేటిక్గా ఎగ్గొట్టేస్తారు. ఏం చేతంటే మళ్ళీ ఏప్రిల్ మేలో ఎన్నికలు అవుతాయి, జూన్లో ఫలితాలు వస్తాయి, కాబట్టి ఆ ఇయర్ కూడా ఎగ్గొట్టేసే పరిస్థితి. అంటే మీకు ఇచ్చినటువంటి 5 ఏళ్ల కాలానికి 2 ఏళ్ళు టెక్నికల్గా ఎగ్గొట్టేసి 3 ఏళ్ళు ఇవ్వగలిగేటటువంటి సమయాన్ని మీ చేతిలో ఉంచుకున్నారు. ఎలా ఇస్తారు, ఎంత ఇస్తారు అన్నటువంటి వివరాలు కూడా ఇప్పటి వరకు కూడా తెలియదు. మరొక 4 రోజుల్లో స్కూల్స్ రీఓపెనింగ్ అవుతూ ఉన్నాయి. మరొక 4 రోజుల్లో స్కూల్స్ రీఓపెనింగ్ అవుతూ ఉన్నాయి. ఇది పరిపాలన, ఇది మంచి ప్రభుత్వం. దీనికి ఏమో వీళ్ళు వెళ్ళి మళ్ళీ స్టిక్కర్లు అంటించడం. ఇంత సిగ్గుమాలిన ప్రభుత్వం, ఇంత చేతకాని ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా ఉందా అంటే గతంలో కూడా చంద్రబాబు గారి హయాంలోనే ఉండేది అని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ నేనైతే మనవి చేయదలుచుకున్నాను. నేను రైతులండి, ఇదొకటి చాలా ముఖ్యమైనటువంటి అంశం. 1924 మధ్యలో చంద్రబాబు గారు ఆయన వచ్చిన అసెంబ్లీకి వచ్చిన ఒక 2-3 సంవత్సరాలు ప్రతిసారి ఓ మాట చెప్పేవారు. ఎవ్రీ ఇయర్ బడ్జెట్ సమయంలో ఆయన మాట్లాడేవాడు. ఆయన మీరు రైతు భరోసా కింద 12,500 ఇస్తానన్నారు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 4,000, 6,000 కలిపిస్తున్నారు, దానికి దీనికి మీరు లింక్ పెట్టొద్దు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 4,000, 6,000 వాళ్ళని ఇవ్వమనండి, మీరు ఇస్తానన్న 12,500 మీరు వేరేగా ఇవ్వండి అని చెప్పి ఆయన డిమాండ్ చేసేవారు. ఆయన అసెంబ్లీలో మీరు తీసుకొని చూడండి, ఒకసారి వీడియోస్ ఉంటాయి యూట్యూబ్లో. మరి ఈయన ప్రభుత్వంకి వచ్చేసరికి
కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పిఎం కిసాన్ 6,000 మాత్రం కలిపేస్తారట ఇందులో. వేరే ప్రభుత్వం అయితే ప్రశ్నిస్తారు, ఈనాడు వారు ప్రశ్నిస్తారు, ఆంధ్రజ్యోతి వారు ప్రశ్నిస్తారు, TV5 వారు అయితే డిబేట్లు పెట్టి గొడవ చేస్తారు. వీళ్ళ ప్రభుత్వం అయితే నిమ్మకు నీరెత్తినట్టు కామ్గా ఉంటారు. ఆ పిఎం కిసాన్ డబ్బులతో కలిపిస్తానన్నారు. మరి పోనీ అదైనా ఇచ్చారా? ఏడాది అయిపోయింది కదా ఇప్పటికీ. 6,000 ప్లస్ 20,000 అంటే 26,000 ఇవ్వాలి మీరు. ఆ 20,000 మాకు ఎవరికి రాలేదు ఇప్పటి వరకు. రైతు భరోసా డబ్బులు ఇప్పటి వరకు మాకు ఎవరికి రాలా. ఇప్పుడు దాన్ని కలిపిస్తే 14,000, అవి కూడా రాలా. ఎప్పుడు ఇస్తారు అంటే ఈ ఇయర్ ఎగ్గొట్టేస్తారా? లాస్ట్ ఇయర్ కూడా ఇలాంటి టెక్నికల్ రీజన్స్ పెట్టి ఎగ్గొట్టేస్తారా? రాష్ట్ర ప్రజలందరూ గమనించాల్సినటువంటి అంశం ఇది. చంద్రబాబు నాయుడు గారు అనేటటువంటి వ్యక్తి మోసం చేయటంలో ఈజ్ ది మోస్ట్ స్కిల్డ్ పర్సన్. ఈజ్ ది అట్మోస్ట్ స్కిల్డ్ పర్సన్ ఇన్ వెన్నుపోటు అండ్ బిట్రేయల్. తనకున్నటువంటి 5 ఏళ్ల సమయంలో 2 ఏళ్ళు ఎలా ఎగ్గొట్టాలన్నటువంటి దాని మీద ఆయన చాలా క్లారిటీగా మొదటి సంవత్సరాన్ని ఎగ్గొట్టి, ఎన్నికల సంవత్సరం ఆటోమేటిక్గా అవి టెక్నికల్గా అన్నీ హోల్డ్లో పెట్టి కేవలం 3 ఏళ్ల కాలానికే ఏదైనా ఒక స్కీమ్ ఇంప్లిమెంట్ చేయడానికి ఒక రకమైనటువంటి ప్లాన్ చేసుకున్నారు. ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి. మరి ఆ 3 ఏళ్ల కాలంలో కూడా ఎవరికి ఇస్తారు, ఎలా ఇస్తారు, ఎందుకు ఇస్తారు, ఒకవేళ రాకపోతే ఎవరిని అడగాలి? మొన్న మత్స్యకార భరోసా వేశారు, చాలామందికి ఇప్పటికీ డిపాజిట్ అవ్వలేదు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే ఒక స్కీమ్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత దానికి సంబంధించిన ఫీడ్బ్యాక్ మరి ప్రభుత్వం తీసుకుంటుందో లేదో తెలియదు, కానీ అనేక మందికి రకరకాల టెక్నికల్ కారణాల వల్ల డబ్బులు పడలేదు. NPCI జరగలేదని, ఆధార్ లింకేజ్ అవ్వలేదని, ఈకేవైసీ అవ్వలేదని, రకరకాల కారణాల వల్ల ఇంచుమించుగా ఒక 30-40 మెంబర్స్కి ఇప్పటికీ డిపాజిట్ అవ్వలేదు. దీనిపైన కూడా ప్రభుత్వం స్పందించాలి. మరి వాటన్నిటి కరెక్ట్ చేసి డబ్బులు వేస్తామని గాను, లెఫ్ట్ ఓవర్ని మళ్ళీ వేస్తామని గాను, లేకపోతే ఎవరికైనా పడకపోతే నెక్స్ట్ టైం వేసి ఎప్పుడైనా కలిపేస్తామని గాను, ఏ రకమైనటువంటి కూడా దానిపైన ఎలాంటి స్టేట్మెంట్ లేదు ఈ ప్రభుత్వం నుంచి. సేమ్ అది కూడా ఎలాంటి దీపం పథకంలా, గ్యాస్ బండ్ల పథకంలాగా చేశారు. అడితే పడినట్టు, లేకపోతే లేనట్టు. మనం అడగడానికి లేదు, ఎవరిని అడగాలో తెలియదు, ఎవరిని అడిగితే ఇది మా పరిధిలో లేదు అని చెప్పేస్తూ ఉన్నారు. ఇలాగే అమ్మఒడి, అన్నదాత సుఖీభవ చేసేస్తారన్నటువంటిది నా అనుమానం. సచివాలయ వ్యవస్థను సక్రమంగా ఉపయోగించుకోవడం చేత కావడం లేదు. 2,000 పాపులేషన్ పెట్టినటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ని దాన్ని ఉపయోగించుకోకుండా దాన్ని సర్వనాశనం చేసేసి ముక్కలు చేసేసి ఎవడు ఏ పని చేయాలో తెలియక వాళ్ళ జాబ్ చార్ట్లు అన్నింటిని ఇష్టానుసారం మార్చేసి, ఇష్టానుసారం ఇట్నుంచి అటు నుంచి ఇటు విసిరేసి చిందర చేసి ప్రజల్ని అలాగ గాల్లో నిలబెట్టినటువంటి దౌర్భాగ్యం ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఈ 1 ఇయర్ కాలంలో మనం చూసిందంతా కూడా బిట్రేయల్, వెన్నుపోటు తప్ప మరొకటి లేదని నేను ఈ సందర్భంగా అభిప్రాయపడుతూ